దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. నీ దాసుని దాసుడా గుహుడు తవక దాస్యము సంగినావు. నీ దాసులకు దాసుడనయ్యా దాచిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యము సంగినావు. నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావుమయ్య. నే చేసిన పాపమా వినుతి చేసిన కావవు కావుమయ్య. నీ దాసులలోన నేనొకడ నీ దాసులలోన నేనొకడ దశరథి 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 కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి.
Annamacharya used to sing before Lord Venkateshwara daily. You might have seen the hundi there, big white color hundi. ఆ హుండీకి లోపల అద్దాల మంటపంలో పక్కన కూర్చుని పాడుతుండేవాడు. స్వామివారు లోపల నుంచి గర్భగుడిలోంచి నెమ్మదిగా వస్తుండేవాట. ఒక్కొక్కసారి ఆయన సెలవు పెట్టేవారు స్వామి. వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ he used to not to come to him. When Venkateshwara comes to listen to Annamacharya, ఒక బ్రైట్గా లైట్ వస్తుండేది లోపల నుంచి. ఆయన వస్తున్నట్టు గుర్తు. ఒక 2 రోజులు రాకపోయేప్పటికీ స్వామివారి వాళ్ళు రాలేదు అనుకుని వెళ్ళిపోతుండేవట స్వామి అన్నమయ్య. తర్వాత వస్తేవట, నిన్ను చూసి చాలా రోజులైందయ్యా అనేవట స్వామి అన్నమాచార్యని. అందుకనే నీ దాసులలో నేనొకడా అంటాడు భద్రాచల రామదాసు. దాసులకి ఎవరైతే స్వామివారికి దాసులైతే ఉన్నారో వాళ్ళ పాదాలు కడితే చాలు, మనకి ఆ పుణ్యం వస్తుంది. భాగవతుల పారజలము పైన చల్లుకున్న చాలు. భాగీరథికి పోయాననే భ్రాంతి ఏటికి? నువ్వు వెళ్ళి వారణాసి వెళ్ళక్కలేదు, గంగలో స్నానం చేయక్కల. భాగవతులు అంటూ ఉంటారే, వాళ్ళ పాదాలు కడిగేసి నెత్తిమి చల్లుకుంటే అదే చాలు పుణ్యం. వాళ్ళు దొరకరు మనకి. మీ పాదాలు కడిగించుకోవడం కోసం వాళ్ళు రారు, మనమే వెళ్ళాలి. వాళ్ళు అంత తొందరగా దొరుకుతారా? తాళపాక అన్నమాచార్య సంకీర్తనం నేను చేసినటువంటి ట్యూను. వరపో మెరుపో వయ్యారమో నీకు వెరతమయ్యా గోవిందుడా. స్వామివారిని చూస్తే మీకు ఎన్ని భావాలు కలుగుతాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కలుగుతూ ఉంటుంది. కానీ మన కర్మ ఏంటంటే 15 సెకండ్ల కన్నా ఉండవు. గోవిందా గోవిందా అనుకుంటూ తోసేస్తాను. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి. స్వామివారికి అన్నమయ్యకు ఎటువంటి అనుభూతి వచ్చిందో ఈ పాటలో చూడండి. వరపో మెరుపో వయ్యారమో నీకు వ్యర్థమయ్యా గోవిందుడా. ఐ హ్యావ్ కంపోజ్డ్ దిస్ సంకీర్తనం ఇన్ కాపీ. త్యాగరాజు హ్యాస్ కంపోజ్డ్ ఏ కీర్తన ఇన్ కాపీ. భావం జపేశ్వరుడు అన్నదమ్ముల మధ్య వైరం వచ్చి ఇల్లు నేను సగం చేసి నేను తీసుకుంటానని చెప్పేసి దెబ్బలాడితే ఆయన అరుగుములు తోసేసి కూర్చుంటే విలపిస్తూ కూర్చున్నాడు. ఆ విలపిస్తూ కూర్చున్నప్పుడు వచ్చిన కీర్తన అన్యాయము సేయకురా అన్యాయము సేయకురా నన్యునిగా చూడకురా నాయడ న్యాయము సేయకురా. బ్యూటిఫుల్ కీర్తన. కాపీ హుషారుగా ఉండేటటువంటి రాగం. కానీ ఇది అన్యాయం చేయకయ్యా బాబు, డోంట్ డిసీవ్ మీ అని వేడుకున్నటువంటి కీర్తన కాపీలో రాశాడు ఆయన. అది విశేషం. సో రాగాస్ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్. ఎటువంటి అనంతావై రాగాలు అన్నాం, ఎన్నో భావాలు ఒక్కొక్క రాగానికి. నది వరపో మెరుపో వయ్యారమో నీకు వరపో మెరుపో
వయ్యారము నీకు. ఓరపో వెరుపో వయ్యారము నీకు. వెరటుమయ్యా గోవిందునా ఓరపో వెరుపో వయ్యారము నీకు. వెరటుమయ్యా గోవిందునా ఓరపో వెరుపో వయ్యారము నీకు. కపటము నిజము కరుణయు కోపము. కపటము నిజము కరుణయు కోపము.